హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తిరుపతి ఎలా వెళ్ళాలి, ఎటువంటి దర్శనం టికెట్ లేకపోయినా, ఎటువంటి రూమ్ బుక్ చేయకపోయినా తిరుపతి వెళ్ళి మీరు దర్శించుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళే బిలాస్పూర్ ఎక్స్ప్రెస్లో మీరు ట్రైన్ బుక్ చేసుకొని మార్నింగ్ 2:30కి విశాఖపట్నంలో ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇది ఫుల్గా వర్షాలు. ఇది మీరు చూస్తున్న రాజమండ్రి స్టేషన్ అనమాట. చాలా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి ఆ టైంలో. రాజమండ్రిలో చాలాసేపు ఆగింది. మీరు చూస్తున్నారు కదా గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. గోదావరి బ్రిడ్జ్ మీద వాటర్ లెవెల్స్ అనేవి చాలా పైకి వచ్చేసాయి. వంతెన కింద వాటర్, పైన ట్రైను, అసలు ఆ సౌండ్ అనేది అవసరం అనమాట. చాలా బాగుంది. మా పాప ట్రైన్లో పీచు మిఠాయి తింటుందన్నమాట. అది మార్నింగ్, నాకు తెలిసి ఇది 8 o'clock అనుకుంటా. పీచు మిఠాయి నాకు ఊరిస్తుంది, నాన్నది కావాలని. అసలు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ట్రైన్లో జర్నీ చాలా బాగుంది. కాకపోతే వర్షాలు అనేవి చాలా బీభత్సంగా పడుతున్నాయి, చూసుకోవాలి మీరు. మేము యాక్చువల్గా జస్ట్ ఒక 1 week బిఫోరే ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని మేము తిరుపతి స్టార్ట్ అయ్యాము. కాకపోతే జర్నీ అంతా డే కాబట్టి మొత్తం అన్ని చుట్టుపక్కల సీనరీస్ అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. చూసారా వరి ఎంత అద్భుతంగా ఉందో. వర్షాలు ఎక్కువ పడడం వల్ల వాగులన్నీ పొంగిపోతున్నాయి. ఇది మీరు నాకు తెలిసి విజయవాడ దగ్గరండి. చూసారా విజయవాడ అంతా మూలంతో పాపం ప్రజలందరూ ఆ ట్రాక్ పక్కన వచ్చి జీవనం సాగిస్తున్నారు. విజయవాడ ఆల్మోస్ట్ మొత్తం మునిగిపోయిందండి. నేను చూశాను. ఆ స్టేషన్ పరిసరాలు తప్ప మొత్తం ఆల్మోస్ట్ అంతా మునిగిపోయింది. మధ్యాహ్నం 2 అయిందనమాట. లంచ్ చేసాము. అలా నేను ట్రైన్లో నిద్రపోయి ఈవినింగ్ వచ్చేసి తిరుపతిలో దిగి ఆ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని ఆల్మోస్ట్ మేము 10:45కి తీసుకున్నాము ఎస్ఎస్డి టోకెన్స్. ఆ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే ఎంతమంది భక్తులు వెళ్తున్నారో అంతమంది కూడా వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు ఎస్ఎస్డి టోకెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారనమాట. సో వెంటనే ఆ టోకెన్ తీసుకొని మేము సప్తగిరి బస్, అదే ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కేసాం. 90 రూపీస్ ఛార్జ్ అండి కొండపైకి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు టోకెన్ తీసుకున్నారో ఆ టోకెన్లో మీకు టైం స్లాట్ అని ఇస్తారు. మాకు మార్నింగ్ 3 AM ఇచ్చారనమాట. సో మేము వెంటనే 11 o'clockకే ఎక్కేసి బస్సు తిరుపతి వెళ్ళిపోయాం. అక్కడ మేము లాకర్స్ తీసుకొని, లాకర్స్ని ఫ్రీ అండి, లాకర్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ 3 o'clock మాకు స్లాట్ కాబట్టి మేము రెడీ అయిపోయి, యాక్చువల్లీ మా పాప బర్త్డే అండి ఈరోజు September 5th రెడీ అయిపోయి మేము 2:30 కల్లా ఏటీ సర్కిల్ దగ్గర ఎవరికైతే ఫ్రీ ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్నాయో వాళ్ళు ఏటీసీ సర్కిల్ దగ్గర రిపోర్ట్ చేసి లోపలికి వెళ్ళిపోవాలండి. అలాగే ఎవరికైతే దివ్య దర్శన టోకెన్స్ ఉంటాయో వాళ్ళు కూడా సేమ్ పాయింట్ దగ్గర రిపోర్ట్ చేయాలి. లోపల చాలా దూరం ఉందన్నమాట. యాక్చువల్గా ఈ ఏటీ సర్కిల్కి వెళ్ళాలంటే మేము అక్కడ ఫ్రీ, ఇది కూడా బస్ ఫ్రీ అండి, టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని శ్రీవారి రథం అంటారు అనమాట. ఆ బస్సులో మేము ఏటీ సర్కిల్ దగ్గర దిగేసి అక్కడి నుంచి చూసారా ఈ ఒక చాలా లాంగ్ ఉంటుంది అనమాట. ఈ మార్గం ద్వారా మేము లోపల దర్శనానికి బయలుదేరాం. మా పాప అసలు ఎర్లీ మార్నింగ్ కదా, నిద్రపోలేదు. మొత్తం అంతా వెళ్ళాను, భుజాల మీద తీసుకుని వెళ్ళాను. సో మాకు 4:30కి లోపలికి వెళ్తే 5:30కి లోపలికి మొత్తం దర్శనం అయిపోయిందండి గంటలో. చాలా బాగుంది అనమాట. సో 6 o'clock బయటకు వచ్చి మా పాపకి ఆకలిస్తుందంటే ఆ దోశలు తినిపించేసి హ్యాపీ బర్త్డే కదా పాపకి ఆ బెల్ ఉంచుకొని. చూసారా ఇవి ప్లాస్టిక్ అనుకుంటా, కొందామనుకున్నాము, ఒరిజినల్ కాదు. సో అందుకని కొనలేదు రుద్రాక్షలు, కానీ చూడడానికి మాత్రం పచ్చిగా అనిపించాయి. సో తర్వాత మీరు అక్కడ సిఆర్ఓ కౌంటర్ దగ్గర చాలా టిఫిన్ షాప్స్ ఉంటాయండి. పూరైతే ఒక్కొక్కటి గోదావరి అంత ఉందండి. ఆ చుట్టూ ఇటుపక్క చూసిన ప్రజెంట్ ఈ మల్లెపూల వాసనే ఎందుకో మరి ఎక్కువ పండుతాయో తెలియదు. సో నెక్స్ట్ మేము రూమ్ కదా, సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము 1 గంటన్నర సేపు లైన్ నుంచి ఉంటే మాకు రూమ్ అలాట్ అయిందండి. సో మేము 7:30కి రూమ్ నాకు వచ్చింది టోకెన్. సో 8:50 కల్లా మాకు రూమ్ మెసేజ్ వచ్చేసింది. PAC 3 అనమాట. అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ చూసారా, అక్కడ మా పాపకి ఏమంటారు దాన్ని, నామాలు పెట్టించాను. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. అసలు గోవింద నామాలు అనేవి చాలా, అందరూ నాకు తెలిసి ఎక్కడ చూసినా గోవింద నామాలే చాలా బాగుంటుంది అనమాట. తిరుపతి చాలా ఎంత క్లీనింగ్ ఉందంటే చాలా ఫైనెస్ట్ క్లీనింగ్ అనమాట. చాలా అసలు అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు క్లీనింగ్కి. ఇటు చూసిన పచ్చని చెట్లు. యాక్చువల్గా విశాఖపట్నం, విజయవాడలో వర్షాలు ఉన్నాయి, కానీ తిరుపతి అసలు వర్షాలు అయిపోవట్లేదండి. ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు, మీకు సేవ చేయడానికి వస్తారు అనమాట. మేము కొంచెం ముందు కూడా అర్థం చేసుకోవాలి. సో మా వైఫ్ మేము ఈవినింగ్ సరదాగా మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి చాలాసేపు స్పెండ్ చేస్తాం అన్నమాట. చిన్న షార్ట్స్ చూసారా, మీరు చూస్తారు కదా టీటీడీ వాళ్ళ ఛానల్ ఏంటి. మా పాప చూసారా సర్ప్రైజా ఏంటి సర్ప్రైజ్ పెట్టిందంట, చూపిస్తుంది చూడండి. ఏంటిది అదేంటంటే సేమ్ గురించి చెప్పింది. ఆ శ్రీవారి గుడి
ఇంత ఏమవుతుంది మరేమో ఫ్యూచర్లో ఆర్కిటెక్ట్ అవుతుందో తెలియదు. చూపించి సేమ్ అలాగే కట్టాను గుడి కట్టావు ఇక్కడ. నేను చాలా బాగుందని చెప్తున్నాను. సో ఈవినింగ్ స్వామివారి ఉయ్యాల సేవ కోసం ఆ ఏనుగులు వచ్చాయన్నమాట. స్వామివారిని ఉయ్యాలలో ఊపడానికి తీసుకెళ్తున్నారు. అక్కడ దానికి ఆపోజిట్ చూసారా ఎంత బాగా అలంకరించారో. భక్తులందరూ దాని ఆపోజిట్లో కూర్చొని ఆ స్వామివారి పైన ఉయ్యాల సేవను చూసి తరిస్తున్నారు అనమాట. అసలు చాలా బాగా అనిపించింది. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. అసలు ఎంత బాగుందో తిరుమలలో వాతావరణం, కానీ అసలు ఆధ్యాత్మికంగా ఎక్సలెంట్ అనమాట. సో టైం రానే వచ్చింది, ఆకలిస్తుంది. సో అన్నప్రసాద కేంద్రం చూసారా, మాతృశ్రీ వెంగమాంబ నిత్య అన్నదాన క్షేత్రం అనేది చాలా అద్భుతం అండి. వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం ఇది. అసలు ఎంతమంది వెళ్తారో లెక్కలేదండి. అసలు ఎంతమందికి వస్తూనే ఉంటారు, వెళ్తూ ఉంటారు. మెనూ అయితే మార్చారు ఇంతకుముందు కన్నా. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇది ఏంటంటే అక్కడ ఒక ఆర్ట్ అనమాట, బ్యాక్గ్రౌండ్ ఆర్ట్. మొత్తం 7 కొండలకు విశిష్టం చెప్తూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలా కొలువయ్యారో మొత్తం ఆ ఆర్ట్లో మనం వివరిస్తుంది అన్నమాట. చూసారా మొత్తం అవన్నీ 7 కొండలు ఎలా రావాలి శ్రీవారి క్షేత్రానికి అని అందులో ఉంటుంది. అది అన్నప్రసాద కేంద్రంలోనే ఉంటుంది అన్నమాట ఇది. సో మేము అలా వెళ్ళి మొత్తం మేము అన్నప్రసాదం స్వీకరించి చాలా బాగుందండి. అసలు ఎంతమంది భక్తులు టీటీడీ అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదని ఎందుకంటారు నాకు ఆ రోజు తెలిసింది. అసలు ఎంతమంది వస్తున్నారో తెలియదండి. అసలు యాక్చువల్లీ మేము వెళ్ళేప్పుడు కొంచెం రష్ తక్కువ ఉంది వర్షాల వల్ల. కానీ నార్మల్ టైంలో అయితే అసలు అది కూడా ఖాళీ ఉండదండి, చాలా పెద్ద లైన్ ఉంటుంది. మేము వెళ్ళేప్పుడైతే ఎలాంటి లైన్స్ లేవు, డైరెక్ట్గా మేము వెళ్ళిపోయాం. అఫ్కోర్స్ పర్లేదు, యావరేజ్గా 50% ఆఫ్ డెవోటీస్ తగ్గారు ప్రీవియస్తో పోలిస్తే. సో అంతా మేము భోజనం చేసినాక ఈవినింగ్ అయిందనమాట. ఈవినింగ్ అట్మాస్ఫియర్ అనేది ఎంత అద్భుతంగా ఉందంటే ఏదో మనం దాన్ని ఏమంటారు ఆకాశంలో ఉన్నామేమో అనిపించింది. అసలు అంత బాగుందనమాట. స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ తిరుమల క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఆ ఈవినింగ్ అట్మాస్ఫియర్ చూస్తే నిజంగా వేరే లోకంలో ఉన్నామేమో అనిపించింది. ఎక్కడ చూసినా గోవింద నామ స్మరణతో మారుమోగుతూ ఉంది. గోవింద గోవింద అంటూ అసలు ఎక్కడ చూసినా అవే నామాలు, అవే కీర్తనలు, అవే సంకీర్తనలు ఎంత వినిసొంపుకున్నాయంటే అసలు 2 కళ్ళు చాలవండి. అసలు చూసారా హారతి ఎప్పుడు అలా మనం స్వామివారి టెంపుల్కి ఆపోజిట్లో హారతి అలా వెళ్తూ ఉంటుంది. మీకు తిరుపతిలో దొరకందంటూ ఏం లేదు, కాకపోతే అది ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనమాట. మీకు ఏమైనా మీరు వేసుకుంటే లక్కీ డిప్లో మీకు ఏమైనా వేసుకుంటే తగలచ్చు. అన్న అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ రోజు మార్నింగ్ మొత్తం 6 ప్లేసెస్లో విజిట్కి వెళ్ళామన్నమాట. శ్రీవారి పాదాలు, ఆకాశగంగా ఎక్స్ట్రా. సో మా జర్నీ అనేది శ్రీవారి పాదాలతో స్టార్ట్ అయింది. మా పాపని మేము కాయలేకపోతున్నాం, ఎక్కడ పడిపోద్దో భయం వేస్తుంది. అలా చూసారా కోతి ఎక్కినట్టు మొత్తం ఎక్కేస్తుందండి. సో అవి చూసారా శ్రీవారి పాదాలు అనమాట, చాలా బాగుంటుంది. అక్కడ చూస్తే మనకి తిరుపతి కొండ కనిపిస్తుందండి, మనకి శ్రీవారు కనిపిస్తారు కొండ. సో శ్రీవారు ఫస్ట్ అక్కడే పాదాలు పెట్టారంట. మా పాపకి మళ్ళీ సెకండ్ డే కూడా గోవిందనామాలు పెట్టడం జరిగింది. సో మా వైఫ్ కూడా సేమ్ పెట్టాను. అది పెడితే మనకి ఒక భక్తి మనకు తెలియకుండానే లోపల ఆవహిస్తుందండి. సో తిరుపతిలో ప్రతిదీ కూడా అద్భుతమే. నెక్స్ట్ శ్రీవారి పాదాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రిప్కి బయలుదేరాం. అదేంటంటే శిలాతోరణం. ఈ శిలాతోరణం ఏంటంటే అసలు ఒక అద్భుతమైన ఆర్కిటెక్ట్ అన్నమాట. ఇలా ఒక కొండే కొన్ని ఇయర్స్కి అలా శిథిలీకరణం చెంది ఒక స్ట్రక్చర్ ఏర్పడింది. ఆ శిలాతోరణంలో చిన్న పార్క్ లాంటి ఉందన్నమాట. సో నెక్స్ట్ చక్రతీర్థం, అక్కడ ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ అనమాట, చాలా ఉన్నాయి. చాలామంది అసలు ఒక తిరుపతి కొండ వల్ల ఎంతమంది పోతున్నారో నాకు ఆ రోజు తెలిసింది. సో చూసారా ఈ దారి మధ్య మా పాప జంపం చేస్తుంది, చాలా సిగ్గుపడుతుంది. ట్రెక్కింగ్కి వెళ్ళినట్టు అసలు నాకు చాలా భయం వేస్తుందంటే అంత పెద్ద పెద్ద రాళ్ళ నుంచి చూసారా ఎలా దూకేస్తుందో, నాకు చాలా భయం వేసింది అసలు ఏమైపోద్దని. కానీ వినేది కాదు, ఏం చేస్తాం, పెద్ద పెద్ద కొండల నుంచి దూకేస్తుందండి. పాప వయసు ఓన్లీ 3 అంటే 4th ఇయర్ వచ్చింది. నెక్స్ట్ అక్కడ ఆంజనేయ స్వామి చూసారా రాయికి. నెక్స్ట్ ఆ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను కూడా కొంచెం ఒక 2 minutes జపం చేశానండి. జపం చేసినాక నెక్స్ట్ 3rd ప్లేస్కి ఎంట్రన్స్ అనమాట. అక్కడ అటవీ శాఖ వారు మాత్రం చాలా అద్భుతంగా చుట్టుపక్కల పరిసరాలని చాలా బాగా చేస్తారు.
ఆ శిలాతోరణం యొక్క విశిష్టత ఇందులో ఉంది. దీని తర్వాత నెక్స్ట్ మేము జపాలి, తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం చూసిన వాళ్ళు కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది జపాల్ అండి. జపాల్లో హనుమాన్ వారు చాలా అద్భుతంగా ఉన్నారనమాట. అసలు ఒక మనకి ఆ బయట ఎక్కడైతే డ్రైవర్ ఆపుతాడో అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ 2 km నడాలి. ఆ జపాలికి వెళ్ళే మార్గంలో ప్రతిదీ కూడా అద్భుతం అండి, చాలా బాగుంది. అసలు వేరే ప్లేస్లో ఎక్కడ ఉన్నామో అనిపించింది చూసిన వెంటనే. అక్కడ అట్మాస్ఫియర్ అంత అద్భుతంగా ఉంది. సో మా పాప ఏమో కాయిన్స్ అందరూ పెడుతుంటే మా పాప కూడా పెట్టింది. ఆంజనేయ స్వామి వారు, జపాల్లో ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అంట. లోపల పూజారులు కూడా చాలా బాగా అర్చన చేశారు. అర్చనకి ఒక్కొక్కరికి 15 రూపాయలు. సో ఆ జపాలి పుణ్యక్షేత్రం అయిపోయిన తర్వాత చూసారా, జపాలి చరిత్రని మీకు అక్కడ రాసి ఇచ్చారు. ఆ జపాలి తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళింది ఆకాశ గంగా. జపాలి నుంచి తిరుగు ప్రయాణం కూడా సేమ్ అండి. ఆల్మోస్ట్ ఒక 1 hour నడాలి. ఆంజనేయ స్వామి వారు చూసారు ఎంత బాగున్నారో. ఇదేంటంటే ఆకాశగంగా అనమాట. ఆకాశగంగా ఎలా పడింది. సో మా స్పెషల్ గెస్ట్ ఇది. ఈ ఉడతను ఏమంటారో నాకు తెలియదు కానీ కొంచెం వెరైటీగా ఉంది, చాలా అద్భుతంగా అనిపించింది ఉడత. సో ఆకాశగంగ నుంచి వర్షం, ఈ ఆకాశగంగ చూసారా ఎంత బాగుపడుతుందో వాటర్. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ట్రెక్కింగ్ ఎవరైతే చేస్తారో వారికి తిరుపతి అనేది ఒక డెస్టినేషన్ అండి, అందమైన డెస్టినేషన్. మా పాపకి ఫస్ట్ టైం వాచ్ కొనమని అనేది కొనేసాను. జస్ట్ అన్నప్రసాదం రానే వచ్చింది. మేము అన్నప్రసాదం కోసం వెయిట్ చేసి శుభ్రంగా తినేసి వైజాగ్ బయలుదేరాం.